సరిపోదా శనివారం. మనం ట్రైల్లో చూసినట్టే మన హీరో శనివారం మాత్రమే కొడతాడు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు వాళ్ళ పేర్లు రాసుకొని ఎవరి మీదైతే కోపం ఉంటుందో తన తల్లికి మాటిచ్చినట్టు శనివారం మాత్రమే కొడతాడు. బట్ మనకి వివేక్ ఆత్రేయ గారు చెప్పాలనుకున్న స్టోరీ అయితే ఇది కాదు. వివేక్ ఆత్రేయ గారు చాలా క్లియర్గా కోపానికి కారణం ఉంటే ఆ కోపం ఎవరినైనా కాపాడడానికైతే ఆ కోపం ఎంత బాగా మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పడానికే ఈ సినిమా తీసినట్టు అనిపించింది. ఎందుకంటే యాంటగనిస్ట్ కానీ ప్రొటగనిస్ట్ కానీ ఇద్దరికీ కోపాలు ఉంటాయి. బట్ ఈగో వేరు, కోపం వేరు. ఆ కోపాన్ని ఎలా డెల్ట్ చేస్తారు, ఎవరు ఎంత బాగా ఉపయోగపెట్టుకుంటారు అన్నదే మన వివేక్ ఆత్రేయ గారి టర్మ్. బట్ వెన్ యూ కమ్ టు నానీస్ పర్ఫార్మెన్స్, ఈ సినిమా అయితే టాప్ నాచ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద యాక్షన్ మూవీస్ నాని గారు. అండ్ ఆయన ప్రజెన్స్ చాలా బాగుంది. అండ్ ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ అయితే నేను చెప్పక్కర్లేదు, ఎంత బాగుందంటే అంత బాగుంది సినిమాటోగ్రఫీ. సో ఎవరైనా ఈ వీకెండ్ మంచి మూవీ చూడాలనుకుంటే ప్రశాంతంగా మన వివేక్ ఆత్రేయ గారి మూవీ ప్రశాంతంగా వెళ్ళి చూసేసి ఎంజాయ్ చేసి రండి. ఎందుకంటే ఈ మూవీలో స్టంట్స్ ఎంత మాట్లాడుకున్నా తక్కువే. స్టంట్స్ గురించి స్టంట్స్ అయితే ఐ డోంట్ నో, స్టంట్ మెన్స్ ఎవరో తెలియదు నాకు నిజంగా. బట్ కనుక్కొని మరి వాళ్ళని అప్రిషియేట్ చేయాలని ఉంది. అంత బాగా చేశారు. అండ్ వెన్ యూ కమ్ బ్యాక్ టు ఎస్జే సూర్య గారి క్యారెక్టర్కి మీరు వస్తే, ఆయన డైరెక్టరా యాక్టరా అర్థం కావట్లేదండి. ఎంత రియలిస్టిక్గా అసలు ఆయన వస్తుంటే ఇంకా చాలామంది విజిల్స్ కొడుతున్నారు. సో ప్లీజ్ గో అండ్ వాచ్ సరిపోదా సినిమా. ఈ సినిమాకి నేను మొత్తం 300 ఖర్చు పెట్టానండి. ఆ 300లో ₹50 కన్ఫామ్గా మన నాన్నగారి పర్ఫార్మెన్స్కి, అండ్ ₹50 మన ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్కి, అండ్ ₹50 ఫర్ సినిమాటోగ్రఫీ, ₹20 ఫర్ ప్రియాంక మోహన్ గారు, అండ్ అగైన్ ₹50 ఫర్ సాయి కుమార్ గారి పర్సన్స్కి, అండ్ ₹50 ఫర్ బీజిఎం అలోన్, అండ్ ఇంకో ₹50 మ్యూజిక్కి. సో మొత్తం 50 + 50 + 50 + 50 + 20 + 50 మొత్తం మనకి ఇక్కడ ₹320 అవుతోంది. సో వీఆర్ ఇంకా ₹20 వెనక్కి ఇవ్వాలి సినిమాకి. వీడియో అని నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టికెట్ బ్రేకప్. ఒక్క సబ్స్క్రైబ్ సరిపోదా?